డిపాజిట్ చేసిన శ్రీవారి బంగారం తిరిగి ఆలయ ట్రెజరీకి అప్పగించాల్సిన బాధ్యత బ్యాంకులదేనని, వాటి రవాణాతో తీతిదేకు ఎలాంటి సంబంధం ఉండదని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. బంగారం రవాణా వివాదంపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించడంతో ఈ వ్యవహారంలో తీతిదే పాత్రపై ఈవో వివరణ ఇచ్చారు. ఎలాంటి అవకతవకలు జరగలేదని, నిబంధనల మేరకే బంగారం పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తీతిదే ట్రెజరీకి చేరిందని తెలిపారు. కాలపరిమితి తీరిన బంగారాన్ని తీతిదేకి అప్పగించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరలిస్తుండగా ఎన్నికల అధికారులకు పట్టుబడిన ఘటనలో తమ తప్పిదాలు ఏవీ లేవని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. ఎన్నికల వేళ తమిళనాడులో తీతిదే బంగారంపై రేగిన వివాదంపై ఆయన స్పందించారు. శ్రీవారి బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని 2006 ఏప్రిల్ 1న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్న ఈవో ఆ నిబంధనలకు అనుగుణంగానే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా 3 బ్యాంకుల్లో బంగారాన్ని డిపాజిట్ చేసినట్లు ఈవో తెలిపారు. పీఎన్బీలో డిపాజిట్ చేసిన బంగారానికి ఈ నెల 17 నాటికి కాలపరిమితి ముగిసిందన్నారు. ఆర్థిక అంశాలపై ఏర్పాటైన ఉపసంఘం మార్చి 20న పీఎన్బీలో డిపాజిట్ చేసిన బంగారాన్ని వెనక్కి తీసుకోవాలని సూచిస్తూ తీర్మానం చేయడంతో వడ్డీతో పాటు మొత్తం బంగారాన్ని తమకు అందజేయాలని మార్చి 27న పీఎన్బీకి లేఖ రాశామని వివరించారు. బంగారాన్ని తీతిదే ట్రెజరీకి అందించాల్సిన బాధ్యత పీఎన్బీదేనన్నారు. ఈ ఘటనలో తీతిదే వైపు నుంచి ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు. 18th ఏప్రిల్ టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి 17th ఏప్రిల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు 100% రెస్పాన్సిబిలిటీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ది కాబట్టి టీటీడీ అధికారుల ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉండదు. టీటీడీ గోల్డ్ ఎప్పుడైతే ఎవరైనా తీసుకువచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అథారిటీస్ నాకు ట్రెజరీలో ఇస్తే అది టీటీడీ గోల్డ్. ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు 1300 ట్రాన్స్ఫర్ చేస్తున్నారా, తక్కువ చేస్తున్నారా, ఎక్కువ చేస్తున్నారా, కొల్లవట్లో ఎక్కువ చేస్తుంటే ఎవరి కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాళ్ళకి తెలిసినటువంటి విషయం. దానికి టీటీడీకి సంబంధం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీసు టీటీడీకి ఏమైనా సంబంధం ఉందా ఈ గోల్డ్కి, దానికోసం ఒక ఆఫీసర్ని పంపియండి విత్ రికార్డ్స్ అనేది మాకు నోటీస్ జారీ చేశారు. కానీ మేము మాత్రం పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఒక లెటర్ రాసి ఉన్నాము, ఇట్లాగా 18th ఏప్రిల్కి 1381 kg గోల్డ్ టీటీడీకి ఇవ్వండి. ఆ లెటర్ మా దగ్గర ఉంది. సో ఆ లెటర్ మేము చూపెట్టడం జరిగింది. అంతే తప్ప ఆ గోల్డ్ ఓనర్షిప్ మేం క్లెయిమ్ చేయలే. జిల్లా అధికారులు, ఎలక్షన్ అథారిటీసు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి ఉంటారు. తర్వాత వాళ్ళు ఆ గోల్డ్ అంతా కూడా రిలీజ్ చేశారు. తమిళనాడు పోలీసులకు తాము ఏ విధమైన పత్రాలు అందజేయలేదని తమిళనాడు ఐటీ అధికారులు తీతిదే వివరణ కోరడంతో తమ బంగారాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా పీఎన్బీకి రాసిన ఉత్తరాన్ని వారికి అందజేశామని ఈవో తెలిపారు. తీతిదే బంగారం దారి మళ్లుతోందని సామాజిక మాధ్యమాల్లో రావడంతో వివరణ ఇస్తున్నామని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడంపై స్పందించిన ఈవో దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. శ్రీవారి బంగారం భద్రతపై భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తి స్థాయిలో నిబంధనలకు లోబడే బంగారు డిపాజిట్ చేస్తున్నామన్నారు. చీఫ్ సెక్రటరీ గారు ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. మన్మోహన్ సింగ్ గారు వస్తున్నారు. మన్మోహన్ సింగ్ గారు కూడా మన బోర్డులో ఉన్నారు. ఇప్పుడు వారికి నాకంటే మినిమం ఒక 10 years అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అంతకుముందు టీడీలో పనిచేశారు కాబట్టి థింకింగ్ కూడా ఎక్కువ. కాబట్టి ఏ ఎంక్వైరీ అయినా మనము ఒక తప్పు చేయనప్పుడు, లేకపోతే ఒక దాచిపెట్టుకోవాల్సిన కాగితం లేనప్పుడు మనం ఆ ఎంక్వైరీ ఎందుకు జరిగింది అనేది క్వశ్చన్ చేయడానికి మనం ఎవరు కాము. ఐ వెల్కమ్ ఎనీ ఎంక్వైరీ సో దాట్ పబ్లిక్లో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ మొదలైందో, ఒకవేళ ఈ ఎంక్వైరీ వల్ల క్లారిటీ వచ్చి టీటీడీ తరఫు నుంచి ఎటువంటి తప్పు లేదు అని తెలిస్తే సంతోషమైన విషయమే కదా. కాబట్టి ఎంక్వైరీని ఫాల్ట్ ఫైండింగ్ నేను భావించట్లేదు. సంతోషం, ఎవరు వచ్చి ఎంక్వైరీ చేసినా బాగా ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియమించిన విచారణ అధికారి మన్మోహన్ సింగ్ ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ ప్రారంభించారు.